దేశంలో టమాటా ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశంలో విహరిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టేసిన టమాటా హైదరాబాద్ వంటి నగరాల్లో 150 పైనే పలుకుతోంది. దీంతో టమాటాల వైపు చూసేందుకు భయపడుతున్న జనం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇదే మంచి సందు అనుకున్నారో ఏమో కానీ దొంగల దృష్టి ఇప్పుడు అటువైపు పడింది. కర్ణాటకలో ఓ రైతు 2 ఎకరాల్లో పండించిన టమాటాలను దొంగలు ఎంచక్కా కోసుకెళ్లిపోయారు. వాటి విలువ 2.5 లక్షల రూపాయల పైమాటేనని బాధిత మహిళా రైతు ధరణి వాపోయింది. పంటను కోసి బెంగళూరు మార్కెట్కు తరలించాలని అనుకున్నామని అంతలోనే దొంగలు మొత్తం దోచుకుపోయారని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో కిలో టమాటా 120 రూపాయలకు పైనే పలుకుతోంది. టమాటాలను చోరీ చేసిన దొంగలు మిగతా పంటను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. టమాటాల చోరీపై హలేబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా టమాటా ధరలు చూసుకుంటే ఢిల్లీలో 129 రూపాయలు, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 150 రూపాయలు పలుకుతున్నాయి. మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. మే నెలలో 40 రూపాయలు ఉన్న కాలీఫ్లవర్ ధర ఇప్పుడు 60 రూపాయలకి చేరుకుంది. 30 నుండి 40 ఉన్న క్యాబేజ్ కూడా 60 రూపాయలకి చేరుకోగా ఉల్లి, బంగాళదుంపల ధరలు కూడా 20 రూపాయల నుంచి 30కి చేరుకున్నాయి. బీన్స్ ధర కూడా టమాటాతో పోటీ పడుతూ 160 రూపాయలకు పెరిగింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ టీవీ.